బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీలో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్ ఎటకేలకు నవీన్ ఇస్లామాబాద్, అదేవిధంగా పాకిస్తాన్, అదే ప్రధాన ప్రాంతాలుగా మీదుగా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్ కూడా భూ ప్రకంపనలు అయితే స్వల్పంగా భూమి కంపించినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున జనాలంతా కూడా భయాందోళనతో పరుగులు తీశారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఢిల్లీలో ఇటీవల కాలంలో కూడా ఎన్నోసార్లు భూ ప్రకంపనలు స్వల్పంగా మరోసారి భూ ప్రకంపనలు అయితే ఢిల్లీలో కనిపించాయి. ప్రధానంగా అయితే జమ్మూ కాశ్మీర్, ఇతర ప్రాంతాల్లో దాని ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరిన్ని వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రము ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న జనాలంతా కూడా ఒక్కసారిగా బారులుగా కిందికి హడావుడి చేస్తూ బయటకు వచ్చారు, భయాందోళనకు గురయ్యారని చెప్పాలి. కొంత డీటెయిల్స్ రావాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎంత శాతం వచ్చింది, రిక్టర్ స్కేల్ పైన ఎంత తీవ్రత వచ్చిందో కూడా తెలియాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, దాని సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో మాత్రం దాని తీవ్రత కూడా కొంత ఎక్కువగా ఉన్నట్టయితే తెలుస్తుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ సతీష్.